ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు శనివారం చైర్పర్సన్ రాజు ప్రతాప్ రూడి నేతృత్వంలోని ప్రాజెక్టు సైట్కి చేరుకున్న కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2024-25 చైర్మన్ సభ్యులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎస్పీ వెంకట ప్రతాప్, శివకిషోర్, జేపీ దాత్రిరెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర జలశక్తి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కిరు మహతో, శ్రీమతి ధర్మశీల గుప్తా, లోక్సభ సభ్యులు రిషేర్ సింగ్, కుబాయా, రోడ్మల్ నగర్, జోయంత్ బజ్మతరి, నారాయణ దాస్, అహిర్వార్, శ్రీమతి సంజ్ఞా జాదవ్, సాగర్, ఈశ్వర్ ఖండ్రే, విశాల్, ప్రకాష్ బాబు పాటిల్, మోహితే పాటిల్, ధైర్యశీల్, రాజేష్ సిన్హాలతో సహా 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని, గత టీడీపీ ప్రభుత్వంలో 72% ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం ఈ శాతం పనులు చేస్తున్నట్లుగా పేపర్లపై చూపారని ఆరోపించారు. గత 5 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పురోగతి 20 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని, నదుల అనుసంధానం చేయడం ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని, రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవిష్కతను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకు మంత్రి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, 7 ఏళ్ల క్రితం నిర్వాసితులకు 800 కోట్ల పరిహారం అందించిన చంద్రబాబు మరలా ఇప్పుడు మరో 830 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేశారని మంత్రి నిమ్మల అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పునరావాస కాలనీకి నిర్మాణానికి ఒక్క బస్తా సిమెంట్ పని కూడా చేయలేదని, తాము ఏడాదిలోగా పునరావాస కాలనీలు పూర్తి చేసి నిర్వాసితులకు అందిస్తామని మంత్రి నిమ్మల అన్నారు. ఈ కార్యక్రమంలోని ఇరిగేషన్ శాఖ స్పెషల్ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇరిగేషన్ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓ ఎం వెంకటరమణ, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులతో కమిటీ చైర్మన్ సభ్యులు సమావేశమయ్యారు. We had to travel all the way from Vizag, or we came from Vijayawada. Naitu district, West Godavari. Okay. This is West Godavari district. Pollavaram project. Okay. ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ కమిటీ కూడా ఏదైతే ఈ వాటర్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్మెంట్ చేయడం, ఆ ఇంటర్ లింకింగ్ రివర్స్ ఏదైతే ఉందో మరి వాటిని స్టడీ చేయడం, గ్రౌండ్ వాటర్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, అదేవిధంగా ఫ్లడ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం సమకూర్చుకోవాలి, అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే నిధులు సమస్య ఇంకా ఏదైనా ఉన్నా, లేదంటే ఇతరత్ర ఏదైనా